ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కుక్కలు రాస్తున్న మరణ శాసనాల్లో మరో బాలుడు చేరిపోయాడు. అల్లారు ముద్దుగా అపురూపంగా పెరిగిన 4 ఏళ్ల చిన్నారి మెడను కొరికేసి ప్రాణం తీసింది ఓ శునకం. గుంటూరులో జరిగిన ఈ దారుణ ఘటన మరోసారి వీధి కుక్కలపై ఆందోళన కలిగిస్తోంది. గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై దాడి చేస్తున్నాయి. ఆడుకోవడానికి అడుగు బయట పెడితే దాడి చేసి చంపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కుక్క కాటులకు ఎన్నో ప్రాణాలు పోగా తాజాగా మరో ప్రాణం పోయింది. గుంటూరులోని స్వర్ణభారతి నగర్లో 4 ఏళ్ల ఐజాన్ అనే బాలుడిని కుక్క చంపేసింది. స్వర్ణభారతి నగర్కు చెందిన నాగరాజు రాణిల కుమారుడు ఐజాన్. ఆదివారం సాయంత్రం నాగరాజు పని మీద బయటకెళ్లగా రాణి ఇంట్లో పనిచేసుకుంటోంది. ఎప్పట్లానే ఐజాన్ ఆడుకోవడానికి వీధిలోకి వచ్చాడు. అప్పుడు అటుగా వచ్చిన ఓ కుక్క ఐజాన్ మీద దాడి చేసింది. మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లిపోయింది. కాళ్ళు చేతులు పొట్టపై విచక్షణరహితంగా కరిచింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే కుక్కను తరిమేశారు. తీవ్ర గాయాలకు గురైన బాలుణ్ణి వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఐజాన్ మరణంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే బాలుడి ప్రాణం పోయిందని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు వీధి కుక్కలంటే విశ్వాసం ఉండేది. వీధికి గ్రామానికి రక్షణగా నిలిచేవి. రాత్రిపూట దొంగల బెడద నుంచి కాపాడేవి. కానీ ఇప్పుడు కుక్కల స్వైర విహారం ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పాలిట యమపాశాలవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో నిత్యం కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. ఇలా కుక్క కరిచిన కేసులో కొంతమంది వెంటనే చనిపోతే మరికొంతమంది కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకి మరణాలు సంభవిస్తున్నాయి. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా వీధి కుక్కలను నియంత్రించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.